గోదావరిఖని, మే 30, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలను ఇంటెక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం గోదావరిఖనిలోని స్థానిక జనక్ భవన్లో ఇంటెక్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ కె. సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఇంటెక్ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి, మంత్రి శ్రీధర్ బాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం డా. జనక్ ప్రసాద్ గారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంటెక్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు ధర్మపురి, జెట్టి శంకర్ రావు, వైస్ ప్రెసిడెంట్లు అక్బర్ అలీ, వడేపల్లి దాస్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్, మైనింగ్ స్టాఫ్ నాయకులు తిరుపతి రాజు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గరిగెస్వామి, పిట్ సెక్రటరీలు శ్రీనివాస్, ఆంజనేయులు, నాయకులు తాటి రాజయ్య, రమేష్, గడ్డం వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శారద, సంపత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంజీవరెడ్డి గారి నాయకత్వం, సంజీవరెడ్డి గారి నాయకత్వం, తిరుపతి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. తెలంగాణ ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై, 2 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై, రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్ లో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఇవాళ తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, పరిశ్రమల అభివృద్ధి కోసం కానీ విదేశాల నుంచి దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా పరిశ్రమల ఐటీ శాఖను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబు గారు. ఇక మన తెలంగాణకి సింగరేణి కాలేజ్ ప్రాంతానికి వస్తే, సింగరేణి కార్మికుల విషయంలో ఎవ్వరూ తీసుకున్నటువంటి శ్రద్ధ శ్రీధర్ బాబు గారు తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్, మరుసటి సంవత్సరం 5,500 రూపాయల బోనస్, నిన్న కాక మొన్న గవర్నమెంట్ని పిలిపించి సింగరేణి కాలేజ్ కార్మికుల సమస్యలు, ప్రధానంగా మెడికల్ బోర్డు, వయో పరిమితి, మెడికల్ బోర్డు, సొంత ఇంటి కళ, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, పాత వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం, ఇన్కమ్ ట్యాక్స్ పెర్మిట్ తీసేయడం, ఇటువంటి సమస్యల మీద సిఎండ్ఎండీకి డాక్యుమెంట్ పిలిపించి, బొగ్గు శాఖ మంత్రిని భట్టి గారిని పిలిపించి, ఎనర్జీ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ని పిలిపించి, సీతక్క గారిని పిలిపించి, ఈ బొగ్గు గని కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర వహించారు. 11 మంది శాసనసభ్యులు గెలిపించారు. వాళ్ల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు మనం పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాం. ఆ వాగ్దానాలు నిలుపుకోకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించడంలో గడ్డు సమస్య ఏర్పడుతుందని చెప్పి ఒప్పించి, సాధ్యమైన తొందరలో వల్లనే సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కారం కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అయ్యేట్టు తప్పకుండా సింగరేణి కార్మికుల మనసు గెలుచుకుంటుందని, అదేవిధంగా రానున్న రోజుల్లో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి దాదాపు 14 బొగ్గులను తీసుకొచ్చి
15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. అంతేకాక మేము అడిగినాం, అయ్యా మీరు పరిశ్రమల మంత్రి, RG1, RG2, RG3లో మీరు యాన్సరీ ఇండస్ట్రీలు పెట్టండి. సింగరేణికి కావాల్సిన వస్తువులు మనం బొంబాయి నుంచో, కలకత్తా నుంచో, పంజాబ్, జలంధర్ నుంచో తీసుకొస్తున్నాం. మన సింగరేణి ఏరియాలో తయారు చేసినట్టయితే ట్రాన్స్పోర్ట్ మొత్తం మిగిలి మన కార్మికుల పిల్లలే పారిశ్రామికవేత్తలు అవుతారు. ఆ విధంగా చేయమని కూడా మేము అడిగినాం. ఆయన కూడా సూత్రప్రాయంగా అగ్రి అయిండు. ఖచ్చితంగా అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాం. ఆయన ఆయుధాలకు ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు ప్రజలకు సేవ చేసుకుంటూ మంచిగా ఉండి ఇంకా ఉన్నత పదవుల్లోకి పోవాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.